रंगारेड्डी जिले के कलवाकुर्ती हलके तलकुंडापल्ली मंडल के वेलजाल गांव में एक बुजुर्ग खातून अपनी जमीन वापस दिलाने की फरियाद कर रही। शौहर के इंतकाल के बाद उन्होंने अपनी बेटी के यतीम बच्चों के मुस्तकबिल को देखते हुए अपने 2 पोतों को बेटों की तरह समझा और अपनी 8 एकड़ ज़मीन दोनों के नाम 4-4 एकड़ के हिसाब से गिफ्ट की थी। बुजुर्ग खातून का इल्ज़ाम है कि छोटे पोते की बीवी ने उनकी लाइल्मी में ज़मीन का कुछ हिस्सा फ़रोख्त कर दिया, जबकि अब बड़े पोते के नाम की ज़मीन भी अपने नाम करवा कर फ़रोख्त करने की कोशिश की जा रही। गांव वालों और ख़ानदान के बुजुर्गों ने पंचायत भी की, लेकिन मसला हल ना होने पर बोचम्मा अपनी ज़मीन वापस दिलाने और इंसाफ फराहम करने की अपील कर रही है। పేరు బొజ్జమ్మ, ఐలు బొజ్జమ్మ, ఐలు వెంకటయ్య. నాకు జరిగినవన్నీ చెప్పు. నాకు గంజి వస్తలే చేసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. 20 ఏండ్ల సంది బిజ్జతాన్నే ఉండ. ఆమెనే కూలి తెచ్చి బతికిస్తుండదు. నాకు 8 ఎకరాలు ఉన్నది కానీ వాళ్ళకి అమ్ముకుంటా పెట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకి ఎకరా చేసిన వరకట్నం కిందికి ఆమెకు కూడా పాలు ఇయ్యలే. యువతివి నువ్వు రానికే గర్కోపారి మతానికి నాకు సేవ చేస్తలేరు. సేవ చేస్తేనే ఇస్తాను, నా భూమి నాకు కావాలి. ఓకే తున్నారు ఆయన కొడుకులకు చేసిన మనవలకని పెడతారు కదా. నాకు విద్య పోయింది, మనవళ్ళు ఉంటారు, నా సేవ చేస్తారు అనుకున్నా కానీ సేవ చేస్తారు వాళ్ళు కూడా తిక్కోళ్ళే. రోడ్డు పోయిన బతుకు వాళ్ళది కూడా. మాది వెల్జాల్ గ్రామము. నా పేరు నాగమణి. మా అమ్మ పొలం 8 ఎకరాలు మనమలకు చేసింది. ఇప్పుడు గంజి పోసలేరు. వాళ్ళకి చేసింది కానీ గంజి పోసలేరు, చేసలేరు. మనమలకు కూడా చేసింది కూడా మనమల పెండాలకు చేసిర్రు. పెండాలకు చేస్తే పెండాలు ఇంకా పెండ్లం అమ్ముకున్నది, అంతా అమ్ముకున్నది చేసింది. పొలం అంతా అమ్ముకున్న ఆమె పేరు మీద అంతా మనమల 2 మనమలు తిక్కోళ్ళ పేరు మీద 2 చేసుకున్నది. జూలపల్లి కాడ ఉంది. ఇప్పుడు జూలపల్లి కాడ ఉంది. అన్నం పెడతలేదు, గంజి పోసలేదు. తిరుగుతున్నాం, చేస్తున్నాం, కొడుతుంది భూమి కాడికి వస్తే. మళ్ళీ మీరు ఎవరు అంటారు. మా నాయన వారసుడు, నేను వారసులు రాన్ని. మా అక్క చచ్చిపోయింది, పెద్ద ఆమె, చిన్న ఆమె నేను. నాకు ఎకరా భూమి చేసింది. ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకే చేసింది. చేస్తారు, అన్నీ పెడతాం, చేస్తాం, మా బాధ్యత అన్ని బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఏది మంచి చెడ్డ ఏది చూస్తలేరు, మరి చేస్తలేరు. ఇంకా ఏమైనా భూమి ఎందుకు. ఇది అల్లున్నారాయన కొడుకు శేఖరు తిక్కాయన అని ఉంటాడు. ఆ తిక్కాయన పొలాన్ని అలా మడదలు చేసుకోవడం జరిగింది. అది 8 నెలల కింద చేసుకున్నాక ఈ ఫినిషింగ్ చేసుకుంటే వాళ్ళకి డౌట్ వచ్చి చూసి ఇట్లా పొలం చేసుకురని ఇది ఆయన పేరు మీద ఉన్నది 3 ఎకరాల 32 గుంటలు. 32 గుంటలలో 2 ఎకరాలేమో చిల్లర ఉంటుంది. 1 ఎకరా 32 గుంటలేమో రోడ్డు మీద ఉంటుంది. ఆ చిల్లరది అట్లే పెట్టి 1 ఎకరా 32 గుంటలు ఆమె వేసుకున్నది. ఎవరికి తెలియకుండా అక్రమంగా. ఆయనకు ఎవరు లేరు. చేసింది బొజ్జమ్మ పొలం మన వాళ్ళకు బతకనికే వేసింది. ఆయన ఎడ్డోడు, తిక్కోడు, ఆయనకే తెలియదు. చేస్తే ఏమైంది, మాకు శనివారం రోజు చెప్తే పోయి చెప్పినాం, ఇట్లా వేసుకున్నారు, పంచాయతీ ఉంది రారి అని చెప్పినాం. వాళ్ళు వచ్చి చేసుకుంటాం అని చెప్పి ఇక కులపెత్తలు చెప్పినాక మేము మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పిర్రు. రిటర్న్ చేస్తామని కాగితం గిట్లా రాసిచ్చిర్రు మాకు. సంగముల్లా ఉంది. చెట్టు కింద ఇదే పెద్ద మనుషుల ముంగల ఊరు అన్ని కులాలలో చిరిడికి ఒక కులం అని కాదు, గౌడు కులం అని ఏం కాదు. పంచాయతీ సార్ ఆమెకు న్యాయం చేయాలి. ఇప్పుడు అంటే ఆమెకు పెద్ద ఆమె 8 ఎకరాలు చేసింది. ఆమెకు ఇప్పుడు అందులో కూడా 2 భాగాలు రావాలి కదా సార్, ఒక్కరికి కాదు కదా. ఇప్పుడు ఆ మగపిల్లలకు చేసింది కూడా ఆమె రిటర్న్ తీసుకొని భార్య పేరు విన చేసుకొని వాళ్ళ అన్యాయం చేస్తే మళ్ళీ అది కూడా బాగా పేరు వింది కూడా ఆమెనే చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు వాళ్ళు ఎడ్జోళ్ళు సార్. ఆడు రోడ్డు విన మాత్రం వాళ్ళకి అన్నం పెట్టోలేడు, చేటోళ్ళు ఏడవాన్ని వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే. మరి వాళ్ళకు న్యాయం జరగాలి కదా సారు. ఇప్పుడు వాళ్ళది కూడా వాళ్ళకి కావాలి. మా మర్దలకు సగం రావాలి, మా వదినకు సగం రావాలి. వాళ్ళకి 2 భాగాలు, 2 అక్క చెల్లెళ్ళకు సరి సగం రావాలి. ఇప్పుడు ముసలామె చేయండి, ఆమె భూదానం అని చేసింది. వాళ్ళకి అమ్ముకోనికి హక్కు లేదు సారు. ఆమె పేరు విన చేసుకొని అమ్ముకొని 1,8 లక్షలకు అమ్ముకున్నది. ఇప్పుడే అట్లున్నాక మరి ఆ పిల్లగాడు కూడా మేనేజర్ లేరు,
చిన్న వయసు, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరే ధర్నా చేస్తాం, ఎంతవరకైనా చూసుకుంటాం మేము.